లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుత చలికాలంలో ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే సమస్య చర్మం అనేది పొడిబారడం. అసలు చర్మం అనేది ఎందుకు పొడిబారుతుంది, దాని వెనుక ఉన్న రీజన్స్ ఏంటి, దానికి తగు చర్యలు మనం ఏం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటిది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మెడికవర్ హాస్పిటల్స్ ప్రముఖ డెర్మటాలజిస్ట్ విజయశ్రీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్. సో జనరల్లీ వింటర్ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి స్కిన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. బేసిక్గా మనకి స్కిన్లో ఆయిలీ స్కిన్ అని, డ్రై స్కిన్ అని ఉంటుంది. సో అసలు మనం ఆ స్కిన్ టైప్స్ని ఎలా డిఫైన్ చేస్తాం? యాక్చువల్లీ మనకి స్కిన్ అనేది ఈజీగా పొడి బారడము, డ్రైగా ఫ్లేకీగా ఉన్న వాళ్ళది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ లాగా కేటగరైజ్ చేస్తాము. అంటే మామూలుగా మనకి ఏ సీజన్లో కూడా నార్మల్గా స్కిన్ ఉండే వాళ్ళది, అంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా, ఎక్కువ పొడి బారకుండా అలా ఉండే స్కిన్ నార్మల్ స్కిన్. సో ఆయిలీ స్కిన్ అంటే వాళ్ళకి ఎప్పుడు ఆల్ ద టైం వాళ్ళకి స్కిన్ కొద్దిగా గ్రీజీగా ఉంటుంది. బట్ ఓవరాల్ బాడీ కన్నా ఫేస్లో అది ఎక్కువగా రికగ్నైజ్ చేస్తాం అనమాట. కొంతమంది నార్మల్ స్కిన్ బాగానే ఉంది, ఫేస్ ఒకటే ఆయిలీ అవుతుందని చెప్తుంటారు. మనకు ఫేస్ వచ్చేసరికి ఎక్కువగా మనము ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అనేవి చెప్తూ ఉంటాం అనమాట. సో డ్రై స్కిన్ వాళ్ళది ఆల్ ద టైమ్ డ్రైగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి అనేది తొందరగా ఇప్పుడే మొహం కడుక్కున్న వెంటనే నాకు ఆయిల్ వస్తుంది అలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం గ్రీజీగా ఉంటుంది. సో కాంబినేషన్ స్కిన్ అంటే మధ్యలో టీ జోన్ అని ఉంటుంది ఫేస్కి. ఈ మధ్యలో టీ జోన్ మనకి ఆయిలీగా ఉండి రెస్ట్ ఆఫ్ ద ఫేస్ అంతా డ్రైగా ఉంటుంది. అది కాంబినేషన్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళది ఏంటి అంటే సడన్గా డ్రై అయిపోతుంది, సడన్గా ఆయిలీ అయిపోతుంది, రెడ్గా అయిపోతుంది. సో వాళ్ళకి ఏ క్రీమ్ పెట్టినా పడకపోవడము అలాంటివన్నీ అవుతాయి. దాన్ని సెన్సిటివ్ స్కిన్ కింద కేటగరైజ్ చేస్తాం. ముఖ్యంగా మనం వింటర్ వచ్చేసరికి ఏంటి అంటే మనము నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళైతే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా స్కిన్ ఎందుకు పొడిబారుతుంది అని అంటే ఆ చల్లటి గాలులకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఒకటి, ఇంకొకటి మనకి వాతావరణంలో తేమ శాతం అంటే హ్యూమిడిటీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్ ఈజీగా డ్రై అవుతుంది. మళ్ళీ అది కాకుండా మనం వింటర్ అనేసరికి చలిగా ఉంది అని చెప్పి హాట్ వాటర్ స్నానం చేయడానికి ప్రిఫర్ చేస్తుంటాం. హాట్ వాటర్, ప్రొలాంగ్డ్ బాత్స్ ఇవన్నీ కూడా మనకి స్కిన్ని ఇంకా డ్రై చేయడానికి కారణమవుతాయి అన్నమాట. సో అందుకని ఖచ్చితంగా మనం అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే మనం వింటర్ వచ్చేసరికి ఎంత చలిగా ఉన్నా సరే గోరువెచ్చని నీళ్ళు స్నానం చేయడం అనేది బెటర్. మరీ చల్ల నీళ్ళు అవసరం లేదు, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, కొంచెం క్విక్గా బాత్ చేయడం, 5 to 10 minutes బాత్ అయిపోగొట్టేయడం. ఆ తర్వాత బాత్ చేసిన వెంటనే కంప్లీట్గా తుడుచుకోకుండా అంటే తడిపొడిగా ఉండేలాగా చూసుకొని డ్యాప్ చేసేసుకొని మెత్తటి టవల్తో కొంచెం తడిపొడిగా ఉన్న స్కిన్ పైన మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు థిక్ మాయిశ్చరైజర్స్ని లిబరల్గా పెట్టుకోవడము, నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మీడియం థిక్నెస్ ఉన్న మాయిశ్చరైజర్స్ని బాడీ అంతా తడిపొడిగా ఉన్న చర్మం పైన స్నానం చేసిన వెంటనే ఇమీడియట్లీ వితిన్ 2-3 minutesలో తడిపొడిగా ఉన్న చర్మం పైన అప్లై చేసుకుంటే ఆ మాయిశ్చరైజర్ అనేది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే చాలామంది స్నానం చేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత బయటికి వచ్చాక అట్లా అప్లై చేసే అలవాటు ఉంటుందన్నమాట. అలా చేసినప్పుడు ఏంటంటే మాయిశ్చరైజర్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. తడిపొడిగా ఉన్న చర్మం మీద పెట్టినప్పుడు అది ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది. లైక్ మనకి ఆ మాయిశ్చర్ని సీల్ చేసి మనకి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు పొడికి స్కిన్ మీద పెట్టడం కన్నా. అది లైక్ డ్యాంప్ స్కిన్ అంటారు కదా, తడిపొడిగా ఉన్న స్కిన్ పైన పెట్టినప్పుడు మనకి ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేసికల్లీ ఏంటంటే ఈ మనకు వింటర్ వచ్చేసరికి మనకు బయట సూర్యుడు అనేది ఎక్కువగా లేడు కదా అని సన్ స్క్రీన్ వాడడం అనేది మానొద్దు. ఎందుకు అంటే మనకి ఈ వింటర్ వచ్చేసరికి చాలామంది చలి పెడుతుంది అని చెప్పేసి ఎండకి ఎక్స్పోజ్ అవ్వడము, విటమిన్ డి కోసం అనో లేకపోతే తడిగా ఉంది లైక్ చలిగా ఉంది అని చెప్పేసి సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి సన్ ఎలర్జీస్ అనేవి రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ప్రాపర్ సన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ 365 days ఖచ్చితంగా బయటికి వెళ్తున్నాము అంటే సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో పెట్టుకోవడము, ఆ తర్వాత చలిగాలి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కొంచెం ఫుల్ స్లీవ్ క్లోత్స్ లాంటివి వేసుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ షాంపూ విషయానికి వస్తే కూడా మనం హాట్ వాటర్ని అవాయిడ్ చేసి గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయడము, లైక్ గాఢత తక్కువగా ఉన్న మైల్డ్ షాంపూస్ అంటే మాయిశ్చరైజింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలాగా షాంపూని సెలెక్ట్ చేసుకోవడము. సో అలాంటి మనకి వింటర్లో మనకి డాండ్రఫ్ సమస్య కూడా చాలామందికి వస్తుంది. వింటర్లో హెయిర్ ఫాల్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏంటంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ లైక్ ఓవర్ ద కౌంటర్ దొరికే జెడ్పీటీఓ కాంబినేషన్లో ఉన్నవి కానీ లేకపోతే కిటకోనజోల్ బేస్డ్ షాంపూస్ని కానీ లైక్ ఆల్మోస్ట్ వీక్లీ 2 days or 3 days యూస్ చేస్తూ ఉంటే దానివల్ల కూడా మనకి డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. ఒకవేళ డాండ్రఫ్ కానీ డ్రై స్కిన్ కానీ ఎక్కువగా ఉండి అది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్.
సో మేడం మీరు ఇప్పుడు అన్నారు కదా సన్ స్క్రీన్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ వాడాలని చెప్పేసి, అసలు సన్ స్క్రీన్ అంటే ఏ సన్ స్క్రీన్స్ వాడితే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా? అంటే మనకి మినిమం 30 SPF ఉండాలండి. అది ఇదరికి SPF PA ఫ్యాక్టర్ అని ఉంటుంది. మినిమం 3+4+ ఉన్న PA ఫ్యాక్టర్ అది చూసుకోవాలి. తర్వాత బేసికల్లీ ఏంటంటే మనకి డ్రై స్కిన్ వాళ్ళకైతే లైక్ లోషన్ ఫామ్స్ కొంచెం థిక్గా ఉన్నవి కూడా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే లైక్ ఆయిలీ స్కిన్ ఇలాంటి వాళ్ళకి జెల్ ఫామ్లో ఉన్న సన్ స్క్రీన్స్ లేకపోతే థిన్ వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు సన్ స్క్రీన్ తీసుకుంటున్నప్పుడు దట్ నాన్ కొమిడోజెనిక్, అంటే అది పింపుల్స్ని కాజ్ చేయదు అనే ఒక లేబుల్ ఉంటుంది అనమాట. నాన్ గ్రీజీ, నాన్ కొమిడోజెనిక్. సో అలాంటిది ప్రిఫర్ చేసుకోవడం బెటర్. ఈవెన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి సన్ స్క్రీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సన్ స్క్రీన్ అనేది మనకి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మినిమం 30 SPF ఉండేలాగా, అంటే మనం 50, 60, 70 అలా కూడా ఉంటాయి. బట్ మనకి మినిమం 30 SPF అనేది సరిపోతుంది. అప్ టు 50 ఈజ్ ఆల్సో ఓకే. సో ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే PA ఫ్యాక్టర్ కూడా మనకి UVA రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. SPF అనేది మనకి UVB రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉండేలాగా లైక్ ప్రాపర్ సన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి సన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ సన్ స్క్రీన్ అనేది ఎక్కువ టైం వరకు యూజ్ చేయడం వల్ల ఏమైనా ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే మనం ఎక్కువ టైం యూస్ చేయడం వల్ల లైక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంతమందికి పడని వాళ్ళకు ఎలర్జిక్ రియాక్షన్స్ అలాంటివి వస్తాయి, కానీ చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వస్తాయి లాంగ్ టర్మ్లో అయితే ఏమీ లేదండి. సో ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో లిబరల్గా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతేనే మనకి సన్ ఎఫెక్ట్ వల్ల మనకి ఫోటో ఏజింగ్ అని లేకపోతే లైక్ లైక్ కొంతమందికి ఈ లైక్ క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ అనేది యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. దానివల్ల నష్టాల కన్నా లాభాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు జనరల్గా కొంతమంది అంటారు ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేసినప్పటికీ కూడా ఫేస్ పైన పింపుల్స్, యాక్ని అనేది ఎక్కువ వరకు వస్తుంది అని చెప్పేసి అంటారు. సో ఎలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ అను ఈ యాక్ని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, బట్ కొంతమందిలో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము. బట్ ఏంటి అని అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు దాన్ని రిపీటెడ్గా ఫేస్ వాష్ చేసి, అంటే ఎంత ఆయిలీ స్కిన్ ఉన్నా కూడా మినిమం 2 times మ్యాక్సిమం 3 times కన్నా ఎక్కువగా ఫేస్ వాష్ చేయకూడదు. ఎప్పుడు గంటకి ఫేస్ వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫేస్ పైన ఉన్న నార్మల్ ఆయిల్ అనేది వెళ్ళిపోయి ఫేస్ అనేది డీహైడ్రేషన్కి గురవుతుంది. అప్పుడు మన బాడీ అనేది ఎక్కువ ఆయిల్ని పంప్ చేస్తుంది. అప్పుడు బ్రేక్అవుట్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మనము డ్రై స్కిన్లో కూడా పింపుల్స్ చూస్తాము. ఆయిలీ స్కిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకు ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు కూడా మనకి పోర్స్ అనేవి బ్లాక్ అయిపోయి ఆయిల్, తర్వాత డెడ్ స్కిన్స్ వాటంటితో పోర్స్ బ్లాక్ అయిపోయి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని, తర్వాత దట్ ప్రోగ్రెస్ టు చిన్న చిన్న కురుపులు లాంటివి పాపులర్ యాక్ని అని, ఆ తర్వాత పస్ట్యూల్స్ అని, నాడ్యూల్స్ అని, అట్లా మనకు లైక్ ఇవల్యూషన్ అవుతుంది అనమాట. యాక్ని అనేది లైక్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నుంచి కొంచెం నాడ్యూల్స్ లాగా గడ్డల్లాగా కనిపించే యాక్ని వరకు కూడా కొంతమందికి వెళ్తుంది. బట్ ఎందుకు వస్తుంది ఇది అని అంటే మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళల్లో వస్తుంది. బేసికలీ టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి, అంటే లైక్ జెనెటిక్ టెండెన్సీ అనుకోండి, లేకపోతే కొన్ని హార్మోనల్ ఫ్యాక్టర్స్. సో కొంతమందికి వస్తుంది. కొంతమంది ఎంత హైలీ ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకి చాలా వరకు రాదు, ఎప్పుడో ఒకసారి తప్ప. బట్ ఎవరికైతే టెండెన్సీ టు గెట్ యాక్ని ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక చాక్లెట్ తిన్నా లైక్ కొంచెం ఫ్రైడ్ ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకి వస్తుందన్నమాట. సో అలాంటి వాళ్ళు వాటిని బేసికల్లీ మెయిన్గా జంక్ ఫుడ్స్ లైక్ ఫ్రైడ్ ఫుడ్స్ లైక్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఎక్కువగా డైరీ ప్రోడక్ట్స్, తర్వాత మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్, అట్లాంటివన్నీ అవాయిడ్ చేయడం అనేది బెటర్ అనమాట. అంటే ఇన్ అడిషన్ టు మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవన్నీ జాగ్రత్తలు కూడా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. బట్ ఎవరికైతే బేసికలీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి అలా మనకి జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళకి పింపుల్స్ అనేవి వస్తాయి. సో ఈ పింపుల్స్ని ట్రీట్ చేయడానికి లైక్ లోషన్స్ కానీ సోప్స్ కానీ ఏమైనా ఉన్నాయా? బేసికల్లీ ఏంటంటే పింపుల్స్ని మనము వాటి తీవ్రతను బట్టి అండి, అంటే గ్రేడ్ 1 అంటే ఓన్లీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాగా ఉంటాయి. అలాంటి పింపుల్స్ ఏంటి అంటే మనము కొన్ని క్రీమ్స్ ఇస్తామన్నమాట. ఐదర్ బెంజల్ పెరాక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్, అడాపలిన్ అట్లాంటి బేస్డ్ క్రీమ్స్ని ఇచ్చి వాటిని ఎలా యూస్ చేయాలనేది ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే మనకి గ్రేడ్ 2 వచ్చేసి మనకి చిన్న చిన్న రెడ్ బంప్స్ లాగా ఉంటాయి అనమాట, అది ఇన్ఫ్లమేటరీ యాక్ని. అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే మనకి ఈ క్రీమ్స్ కూడా పనిచేస్తాయి. బట్ అవి ఏమైనా ఎక్కువ శాతం అలాంటి ఇన్ఫ్లమేటరీ ప్యాప్యూల్స్, రెడ్ పింపుల్స్ లాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం యాంటీబయాటిక్స్, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ద్వారా పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇక పస్ట్యూల్స్, గడ్డల్లాగా ఉన్న యాక్ని ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకు గ్రేడ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు విటమిన్ ఏ డెరివేటివ్స్ అనేవి ఉంటాయి. సో ఆ టాబ్లెట్స్ని కూడా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం సివియారిటీని బట్టి ఆ పింపుల్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తామన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే 1 or 2 బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి వస్తున్నాయి, వాటంతలు అవే తగ్గిపోతున్నాయి అంటే జస్ట్ క్రీమ్సే ఇస్తాం
చూస్తామన్నమాట. అంటే అది తగ్గిపోయిన తర్వాత కూడా పెద్దగా మార్క్స్ పడట్లేదు, పడిన మార్క్స్ కూడా ఫాస్ట్గానే రిజాల్వ్ అవుతున్నాయి, గుంటలు లేకపోతే స్కార్స్ లాంటివి పడట్లేదు అంటే అలాంటి వాళ్ళకి జస్ట్ మనకు వచ్చినప్పుడు క్రీమ్స్ పెట్టుకోండి, అలా మెయింటైన్ చేసుకోండి అని చెప్తామన్నమాట. ఎవరికైతే మనకి స్కారింగ్ టెండెన్సీ లేకపోతే మార్క్స్ పడితే ఎక్కువ రోజుల వరకు పోకుండా ఉండడము, కొంతమంది పింపుల్స్ని ఏంటంటే ఒక పింపుల్ వచ్చినా దాన్ని బాగా స్క్వీజ్ చేసేస్తూ ఉంటారనమాట, గిల్లుతూ ఉంటారు, యాక్నే ఎక్స్కోరియే అంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి డీప్గా బ్లాక్ మార్క్స్ పడిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి, తర్వాత స్కారింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళని, వీళ్ళందరికీ కూడా కొంచెం అగ్రెసివ్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకు కొన్ని రకాల ట్యాబ్లెట్స్, క్రీమ్స్, ఆ తర్వాత సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్, కెమికల్ పీల్స్ ఇలాంటివన్నీ సజెస్ట్ చేస్తూ వాళ్ళని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే అమ్మాయిలను తేడా లేకుండా మనకు జనరల్గా కనిపించేది ఏంటంటే బెల్మిషెస్ వస్తున్నాయి, లైక్ నల్ల మచ్చలు ఇవన్నీ. సో అసలు అది రావడానికి రీజన్ ఏమంటారు? అంటే మీరు నల్ల మచ్చలు అంటే చాలా ఉంటాయండి. యాక్ని తగ్గిన తర్వాత వచ్చిన మచ్చలు అయి ఉండొచ్చు, లేకపోతే మంగు అంటారు, మెలాస్మా అయి ఉండొచ్చు, ఫ్రెకిల్స్ అంటారు, మనకి సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చే సన్ స్పాట్స్ అనమాట, ఫ్రెకిల్స్ అయి ఉండొచ్చు. ఇది మనము ఏవి అనే దాన్ని బట్టి ఎందుకు వస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్రెకిల్స్ అనేవి మనకి సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. ఫెయిర్ స్కిన్ వాళ్ళల్లో సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చిన్న చిన్న బ్లాక్ ఫ్లాట్ డాట్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. సో ఇంకా యాక్ని తగ్గిన తర్వాత కొంతమందికి మార్క్స్ పడతాయి, కొంతమందికి ఏమో బాగా స్కార్స్ పడతాయి, చాలామందికి మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. అవి కూడా మనకి నల్ల మచ్చల్లాగా చిన్న చిన్న స్పాట్స్ లాగా కనిపిస్తాయి. అవి మనము కొన్ని రకాల క్రీమ్స్ కానీ కెమికల్ పీల్స్ కానీ ఇచ్చినప్పుడు, అది చేసినప్పుడు అవి త్వరగా రిజాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రెకిల్స్ అనుకోండి, ప్రాపర్ సన్ ప్రొటెక్షన్ ఇవన్నీ లైక్ ఎవ్రీ 2 to 3 అవర్స్కి బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ని ప్రాపర్గా అప్లై చేసుకోవడము. సో వితౌట్ ఫెయిల్ ఎవ్రీ డే వెన్ యూ గో అవుట్ ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడడం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, అంటే లైక్ మనకి విండోస్ నుంచి కూడా వస్తుంది, తర్వాత మనకి ఈ లైట్స్ వీటన్నిటి కూడా మనకు ఎంతో కొంత మనము ఈ రేస్కి ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలని అడ్వైస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మెలాస్మా అనేది మంగు అనేది మనకు అదొక టెండెన్సీ, జెనెటిక్ టెండెన్సీ, తర్వాత హార్మోన్స్, తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వస్తుంది, దాన్ని క్లయాస్మా అంటారు అనమాట. తర్వాత కొంతమందికి అది కంటిన్యూ అవుతుంది, కొంతమందికి అది రిజాల్వ్ అవుతుంది. సో దాన్ని మెలాస్మానే మంగు అంటారు. ఈ మంగు అనేది మనకి ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మంగుని మనం పర్మనెంట్గా తీసేయలేము, కాకపోతే ఏంటంటే దాని సివియారిటీని లైక్ మనకి కనిపించేదాన్ని తగ్గించవచ్చు అనమాట. కొన్ని రకాల ట్యాబ్లెట్స్, క్రీమ్స్, కెమికల్ పీల్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ద్వారా వాటిని మనము తక్కువగా కనిపించేలాగా చేసుకోవచ్చు. సో బట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది వితౌట్ ఫెయిల్ యూస్ చేయాలి. లేకపోతే ఏంటంటే ఒక 2-3 డేస్ మనము సన్ స్క్రీన్ వాడకుండా ఎండలో తిరిగినా కూడా అది మనకి రీబౌండ్ అనేది వచ్చేస్తుంది. అంటే మనం క్రీమ్స్ అన్నీ పెట్టి, లైట్నింగ్ క్రీమ్స్ ఇవన్నీ పెట్టి దాన్ని కంట్రోల్లోకి తెచ్చింది కూడా మనకి ఆ ఎఫెక్ట్ అంతా పోతుంది. అంటే వితౌట్ సన్ స్క్రీన్ ఇఫ్ యూ రోమ్ అరౌండ్ అనమాట, అవుట్ సైడ్ అలా తిరిగినప్పుడు. సో యాంటీ ఏజింగ్ కోసం చాలా వరకు కూడా కొంతమంది క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రీమ్స్ యూజ్ చేయడం అనేది ఎంతవరకు ఎఫెక్టివ్, వాళ్ళకు ఏ విధంగా ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది? యాంటీ ఏజింగ్ అనేది మనం సిన్స్ ఫ్రమ్ 30s నుంచి కొంతమంది 25-26 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో యాంటీ ఏజింగ్ క్రీమ్స్లలో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే రెటినాల్ అనమాట. మనకి లైక్ రెటినాయిడ్ క్రీమ్ అనేది ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే అది మనకి హెల్ప్ చేస్తుంది, బట్ ఏంటంటే మనకి మెయింటైన్ చేయడానికి, అంటే స్కిన్ కొంచెం ఏజింగ్ని పోస్ట్పోన్ చేయడానికి యూజ్ అవుతుంది. అది కంప్లీట్గా అరెస్ట్ అయితే చేయదు, కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా అది నైట్ టైము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనము బేసికలీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అలాంటి టైంలో మాత్రం రెటినాయిడ్ క్రీమ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఈ రెటినాయిడ్ క్రీమ్స్ అనేది డ్రై స్కిన్ వాళ్ళు రెటినాయిడ్ క్రీమ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరూ యూస్ చేస్తున్నారు అని డ్రై సెన్సిటివ్ స్కిన్, అటోపిక్ స్కిన్ వాళ్ళు యూస్ చేసినప్పుడు ఏంటంటే దే విల్ ఎండ్ అప్ విత్ ద ఇరిటేషన్, రెడ్నెస్, అంత స్కేలీ ఫ్లేకీగా అయిపోయి లైక్ మంట, దురద వాటన్నిటితో ప్రజెంట్ అవుతూ ఉంటారు. కాబట్టి మనది ఏ స్కిన్ టైపు, మనకి ఎంత మోతాదులో ఇస్తే సరిపోతుంది అవన్నీ చూసుకొని యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రెటినాయిడ్ క్రీమ్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఏజింగ్ అనేది పోస్ట్పోన్ చేయడానికి యూజ్ అవుతుంది, బట్ దాంతోపాటు మనకి అదర్ ప్రొసీజర్స్ లైక్ మైక్రో నీడ్లింగ్, ఆర్ఎఫ్ అనుకోండి, లేజర్ ట్రీట్మెంట్స్, తర్వాత బొటాక్స్, ఫిల్లర్స్ ఇవన్నీ కూడా మనకి యాంటీ ఏజింగ్లో పార్ట్ లాగా వస్తాయి అన్నమాట. సో బట్ క్రీమ్స్ అనేది ఫస్ట్ స్టెప్. సో అది మనకి యూస్ఫుల్ అండి. అంటే మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ఎలా వాడాలి అనేది మనం తెలుసుకొని వాడడంతో అది గుడ్ ఆప్షన్. సో ఇప్పుడు కొంతమంది యాంటీ ఏజింగ్ అని, లేకపోతే స్కిన్ హెల్తీగా ఉండాలని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ లేకుండా కానీ, లేకపోతే మార్కెట్లో దొరికే ఏ క్రీమ్ అయినా కానీ యూస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కొన్ని ఎలర్జీస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఆ ఎలర్జీస్కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి?
అంటే మీరు ఏ క్రీమ్స్ యూస్ చేశారనే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. అంటే లైక్ మనకు కొన్ని క్రీమ్స్లలో ఎంత పర్సంటేజ్ ఎంత మనం టాలరేట్ చేస్తామో ఎక్కువ అంతకు మించి పర్సంటేజ్ యూస్ చేసినప్పుడు ఇరిటేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అలాంటివి కొంతమంది తెలుసుకోకుండా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నవి కానీ లేకపోతే ఆల్రెడీ డ్రై స్కిన్ పైన ఈ గ్లైకోలిక్ యాసిడ్ క్రీమ్స్ కానీ ఇలాంటివన్నీ వాడుతున్నారు. ఓకే, అది మనకి తక్కువ కాన్సన్ట్రేషన్లో మనకి లైక్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమీ లేకుండా లైక్ హైడ్రోక్వినోన్లు, లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ హైడ్రోక్వినోన్, లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ లైక్ ఈ మనకి ఎక్కువగా స్టెరాయిడ్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ లేకుండా అవి కంటెంట్స్ ఏమున్నాయి, సో అవి మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అని ప్రాపర్ నాలెడ్జ్ తెచ్చుకొని యూస్ చేయడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఏంటంటే ఏవైతే మనము లాంగ్ టర్మ్గా యూస్ చేస్తే లేకపోతే అసలు యూస్ చేయకూడనివి కొన్ని ఉంటాయి స్టెరాయిడ్ క్రీమ్స్ అని, అది మనకి ఏంటంటే ఇమీడియట్గా పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, ఇమీడియట్గా పింపుల్స్ని తగ్గిస్తుంది. ఇట్ విల్ గివ్ ఏ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద స్కిన్. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి ఏంటంటే స్కిన్ పల్చబడము, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి దాంతో. సో మనకి సన్కి ఎక్స్పోజ్ అయితే ఫుల్గా రెడ్గా అయిపోవడము, తర్వాత స్కిన్ మీద ఉన్న రక్తనాళాలు తేలినట్టు టిలాంజెక్టేషియా అంటారు, రోజేషియా, స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ రోజేషియా అని, సో లైక్ హైపర్ట్రైకోసిస్ అని మనకి ఫేస్ పైన హెయిర్ రావడము, ఇట్లాంటివన్నీ మనకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఏ క్రీమ్ అయితే క్విక్గా మీకు పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, క్విక్గా మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, అలాంటివి ఉన్నప్పుడు మీరు అది లేబుల్ లేని క్రీమ్స్ ఎవరో తయారు చేసి ఇచ్చారు అని అలాంటి క్రీమ్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. మీకు సరిగ్గా కంటెంట్స్ తెలిసి ఓకే మీకు ఈ క్రీమ్ వల్ల మీకు ఏం జరగబోతుంది అంటే వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ క్రీమ్ అని తెలుసుకొని యూస్ చేయడం అనేది బెటర్. మీకు డ్రాస్టిక్గా రిజల్ట్ వస్తుంది అంటే మనకు అందులో స్టెరాయిడ్ కానీ హైడ్రోక్వినాన్ కానీ ఉందా అనేది చూసుకోవాలి. సో హైడ్రోక్వినాన్ అనేది ఓన్లీ ఫర్ సర్టెన్ డ్యూరేషనే ఇస్తాం మేము ఇచ్చినా కూడా, బట్ అది ఇండెఫినెట్గా యూస్ చేయడం లాంటిది మనకి స్కిన్కి అనేది హాని చేస్తుంది అనమాట. సో స్టెరాయిడ్స్ ఇలాంటివన్నీ లేకుండా మినిమం మన స్కిన్ అనేది రియాక్ట్ అవ్వట్లేదు అది యూస్ చేస్తున్నప్పుడు, సో ఇట్ ఈస్ గోయింగ్ వెల్ అంటే మనకి ఆ కంటెంట్స్ కూడా మనకి ప్రాపర్గా ఉన్నాయి మనం యూస్ చేసే క్రీమ్లో. అది యూస్ చేసినప్పుడు మనకి ఎక్సెసివ్గా స్కిన్ డ్రై అవ్వట్లేదు, రెడ్ అవ్వట్లేదు, ఇరిటేషన్ లాంటివి రావట్లేదు అని అంటే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పింపుల్స్కైనా యాక్నీకైనా కానీ ఇప్పుడు బెల్మిషెస్కైనా కానీ మనం మెడికల్ కాకుండా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? అంటే హోమ్ రెమెడీస్ యూజువల్గా ఎంకరేజ్ అయితే చేయమండి. ఎందుకంటే మనకి కొంతమంది ఇది టూత్ పేస్ట్ పెట్టడం అని లేకపోతే ఈ టర్మరిక్ పెట్టడం అని ఇలాంటివన్నీ చేస్తుంటారు. కొంతమందికి వర్క్ అవుతుండొచ్చు, నేను అదేమీ అనట్లేదు. సో కాకపోతే ఏంటంటే కొంతమంది అవి పెట్టుకొని అంటే గంధం పెట్టుకొని అవన్నీ పెట్టుకొని ఏంటంటే ఇరిటెంట్ డెర్మటైటిస్తో ప్రజెంట్ అవుతారు. అందుకని అది అందరికీ సూట్ అవ్వదు. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ హోమ్ రెమెడీస్. జస్ట్ మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడము, ఫేస్ని 2 times అలా క్లీన్ చేసుకోవడము జెంటిల్ క్లెన్సర్తో. సో మనకి డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్ ఆఫ్ యాక్నీని బట్టి బెంజైల్ పెరాక్సైడ్ క్రీమ్స్ కానీ అడాపలిన్ క్రీమ్స్ కానీ సో ఫర్ ఏ షార్ట్ కాంటాక్ట్ అంటే ఓవర్ నైట్ వదిలేకుండా షార్ట్ కాంటాక్ట్ అప్లై చేసుకోవడము. సో ఇలాంటివన్నీ చేసుకోవడం బెటర్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనకు అది తీసి పెట్టండి ఇది నూరి పెట్టండి అవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే అందరి స్కిన్ ఒకేలాగా ఉండదు. సో యాక్సెప్టెన్స్ అనేది కొంతమందికి ఏమవుతుందంటే మనకి సివియర్గా ఇరిటేషన్ కూడా వస్తుంది. అందుకని వీ యూజువల్లీ డోంట్ టెల్ ఎనీ హోమ్ రెమెడీస్. అంటే బేసికలీ హెల్దీ ఫుడ్, తర్వాత వాటర్ సరిగ్గా తీసుకోవడము, స్కిన్ని క్లీన్గా ఉంచుకోవడం, అంటే నాట్ టూ మచ్ వాషింగ్. సో మీకు ఏదైతే స్కిన్కి ఇరిటేట్ చేస్తున్నాయి అనుకుంటారో ఆ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయడము. మళ్ళీ పింపుల్స్ వచ్చినప్పుడు మన ఫేస్ని ఊరికే టచ్ చేస్తూ ఉండకపోవడము, పింపుల్స్ని గిల్లకుండా ఉండడము. సో మనకి పింపుల్స్ వల్ల మనకి మార్క్స్ పడుతున్నాయి లేదా స్కార్స్ సైడ్ వెళ్తుంది లేకపోతే పింపుల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం బెటర్ అండి. సో ఇప్పుడు మన పెద్దవాళ్ళైనా కూడా చెప్తా ఉంటారు పింపుల్స్ కానీ ఫేస్ పైన మచ్చలు కానీ పోవాలంటే అలోవెరా యూజ్ చేయమని అంటారు. కానీ కొంతమందికి అలోవెరా పడట్లేదు అని చెప్తారు. సో ఏ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి అలోవెరా బెటర్, ఏ టైప్ ఆఫ్ స్కిన్ వల్ల అవాయిడ్ చేస్తే బెటర్? అంటే బేసికల్లీ అలోవెరా అనేది మనకి రాగా మనకి ఆ లీఫ్ నుంచి తీసుకొని అప్లై చేస్తారు. ఎవరిదైతే డ్రై సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో అది జెల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా స్కిన్ అనేది ఇంకా డ్రై అయిపోయి ఇరిటేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు అప్లై చేసినప్పుడు వెనెవర్ అంటే మీకు ఏమన్నా అది డ్రైగా ఇరిటేషన్ వస్తుంది అని అంటే మనకి పక్కాగా ఈ స్కిన్కి పడుతుంది ఈ స్కిన్కి పడదనేది చెప్పలేమండి. కొంతమంది స్కిన్ మనకి చూడడానికి నార్మల్గానే కనిపిస్తుంది. వన్స్ దే స్టార్ట్ యూజింగ్ ఫ్యూ థింగ్స్ వాళ్ళకి అది పడకపోవచ్చు. మీరు అప్లై వెనెవర్ యూ వాంట్ టు యూజ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు ఒక చిన్న ఏరియాలో అప్లై చేసుకోండి. అది మీకు పడుతుంది అంటేనే ప్రొసీడ్ అవ్వండి. అదర్వైజ్ మీకు అది అంత ఫేస్ అంతా అప్లై చేసి అంత ఇరిటేట్ అయిన తర్వాత అప్పుడు ఫీల్ అవ్వడం కన్నా నేనేమంటానంటే ఇది ఏదైనా యూస్ చేసినప్పుడు అంటే లైక్ ఈ అలోవెరా అయ్యుండొచ్చు, ఏదైనా మీరు హోమ్ రెమెడీ ట్రై చేద్దాము అనుకుంటే, యూజువల్లీ ట్రై చేయకపోతే బెటర్, ట్రై చేద్దాము అనుకుంటే ఒక స్మాల్ ఏరియాలో అప్లై చేసుకొని చూడండి. మీకు ఏమైనా ఇరిటేషన్ వస్తే మాత్రం యూ షుడ్ నాట్ కంటిన్యూ ఫర్దర్. అంటే ఇప్పుడు జనరల్గా ఎలర్జీస్ ఉంటాయి కదా, సో ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఫర్ సపోజ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఉన్నారు,
వాళ్ళు ఎవరైతే ఎలర్జీ లేని వాళ్ళు యూజ్ చేస్తున్న లోషన్స్ కానీ సోప్స్ కానీ అవి ఉంటాయి కదా, సో అవి ఇవి ఈ పర్సన్ యూజ్ చేయొచ్చు అంట. ఓకే, ఎవరైతే సెన్సిటివ్ స్కిన్, ఎలర్జిక్ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ యూజ్ చేసే నార్మల్ ప్రోడక్ట్స్ని వీళ్ళు యూజ్ చేయొచ్చు. అంటే అక్కడే కదా మనకి ఎలర్జీ ఉంది వాళ్ళకి లేదు మీకు ఉంది అని అంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ విత్ యువర్ స్కిన్ కదా. అంటే మేబీ ఎక్స్ట్రీమ్ డ్రై ఉండొచ్చు, లేకపోతే సెన్సిటివ్ స్కిన్ సైడ్ ఉండొచ్చు. కాబట్టి మీకు ప్రోడక్ట్స్ అనేది స్పెషల్గా సెలెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఆ ప్రోడక్ట్స్ ట్రై చేయాలన్నా నేను చెప్పినట్టు ప్యాచ్ టెస్ట్ ఒక స్మాల్ ఏరియాలో ట్రై చేసుకొని సూట్ అయితేనే ముందుకు వెళ్ళడం బెటర్. అంటే మొత్తం అన్ని కొనేసి అప్లై చేసేసుకొని అంటే ఇరిటేషన్ తెచ్చుకోవడం కన్నా నేను అనడం ఏంటి అని అంటే మనకి యూజువల్గా వాళ్ళ స్కిన్ మన స్కిన్ సేమ్ కానప్పుడు మే నాట్ బీ సూటబుల్ ఆర్ మే బీ సూటబుల్ మనం చెప్పలేము. అది మనం అన్లెస్ అంటే యూ ట్రై వీ కెనాట్ సే. అందుకని బేసికలీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాము అని అంటే ఎక్కువగా అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ అనేవి తక్కువ ఉండేలాగా చూసుకోమని, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అని అంటారు, ఫ్రాగ్రెన్స్ లేకుండా ఉండే క్రీమ్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాము. దాంట్లో మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు ఏదో ఒక దాంతో మనకి రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండి ఫ్రాగ్రెన్స్ ఫ్రీగా ఉండి, సో అలాంటి మనకి దిస్ ఈజ్ మేడ్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అన్న లేబుల్ కూడా ఉంటుంది కొన్నిటిపైన. సో అలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది బెటర్. సో ఇప్పుడు జనరల్గా మనకి ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది ఫేర్ అవ్వడానికి ఇలా చేయండి రైస్ వాటర్ అని చెప్పేసి మనకి చాలా వీడియోస్ వస్తున్నాయి. సో అది అలా యూజ్ చేయడం వల్ల ఎఫెక్టివ్నెస్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మనకి ఇంకా డిసీజ్ తెచ్చుకునేది అంటుందా? అంటే బేసికల్లీ మనకి రైస్ వాటర్ ప్లెయిన్గా అప్లై చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే లైక్ అప్లై చేసినప్పుడు ఎవరికైనా ఇరిటేషన్ వస్తే ఆపడం తప్ప, సో దానికి మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి దాన్ని యూస్ చేసినప్పుడు మనకి ఇరిటేషన్ ఏమైనా వచ్చింది అంటే మాత్రం దాని జోలికి వెళ్ళకుండా ఉండడం బెటర్. సో బేసికల్లీ ఏంటంటే రెగ్యులర్ సన్ స్క్రీన్, రెగ్యులర్ మాయిశ్చరైజర్ యూస్ చేసుకోవడము, జెంటిల్ క్లెన్సర్ వాడడము, తర్వాత సర్టన్ ఏజ్లో మనం వీ కెన్ యూజ్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్, విటమిన్ సి సీరము, ఇవన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవడంలో ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే ఏంటి అని అంటే మనము ఇది కొన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అది మనకు సూట్ అవ్వకపోతే బెటర్ టు అవాయిడ్ అనమాట. సో అది మనం రెగ్యులర్గా ఏదైనా యూస్ చేస్తున్నప్పుడు అది మనకి స్కిన్ సరిగ్గా టేకప్ చేసుకుంటుందా లేదా అనేది చూసుకొని వీ విల్ గో ఫార్వర్డ్ అనమాట. సో ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ ప్రతి ఒక్కరు హెల్తీ స్కిన్ కావాలనుకుంటారు. సో దానికి మనం ఎలాంటి ప్రాసెస్ చేయాలి? ఐదర్ ఫుడ్ అయినా వర్కౌట్స్ అయినా ఏ విధంగా పాటించాలి? యా బేసికల్లీ ఏంటంటే మనకి స్కిన్ కేర్, రొటీన్ స్కిన్ కేర్ వచ్చినప్పుడు నేను ముందు చెప్పినట్టే లైక్ రొటీన్ స్కిన్ కేర్ అంటే లైక్ మనము ల్యూక్వామ్ వాటర్ని యూస్ చేయడం, ఫేస్ వాష్కైనా బాడీకైనా ల్యూక్వామ్ వాటర్ని యూస్ చేసుకోవడము, తర్వాత జెంటిల్ క్లెన్సర్స్ని వాడడము ఫేస్కి. అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా జెంటిల్ క్లెన్సర్స్, వెరీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ స్కిన్ డ్రై అవ్వనంత వరకు సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ అలాంటివన్నీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత కంపల్సరీ వన్ ఫేస్ వాష్ ఆర్ జెంటిల్ క్లెన్సర్ యూస్ చేయడము, తర్వాత సన్ స్క్రీన్ పక్కగా వాడడం, వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి సన్ స్క్రీన్ రెగ్యులర్గా యూస్ చేసుకోవడము అండ్ మాయిశ్చరైజర్స్ని యూస్ చేసుకోవడము. ఇవి మనకి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, హెల్దీ ఫుడ్ తీసుకోవడం. బేసికలీ వింటర్ అనగానే మనకి ఎక్కువ జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది, అంటే లైక్ తినాలనిపించినప్పుడు కానీ వర్షాకాలంలో కానీ ఈ వింటర్లో కానీ. సో జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకుండా కొంచెం హెల్దీగా ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ తీసుకోవడం, ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, లైక్ ఫ్లాక్స్ సీడ్స్ అనుకోండి, ఫిష్ అనుకోండి. సో డిపెండింగ్ ఆన్ లైక్ వాట్ యూ ఈట్ దాన్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవడము. తర్వాత వచ్చేసి ఏంటి అంటే గ్లాస్ అట్లీస్ట్ 6 to 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవడము. ఎందుకంటే మన వింటర్ అన్నప్పుడు మనకి ఎక్కువగా సమ్మర్లో వచ్చినంత దాహం అనేది వేయదు, బట్ ఏంటంటే మన బాడీ కన్సిస్టెంట్గా మనకి వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా. సో మినిమం అట్లీస్ట్ వాటర్ తీసుకోవడము, తర్వాత జ్యూసెస్ తీసుకోవడము, తర్వాత ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము. ఇవన్నీ ఏంటంటే మన బాడీలో వాటర్ కంటెంట్ ఇంప్రూవ్ అవడం వల్ల, అంటే మనం బేసికలీ ఫేస్ ప్యాక్స్ అని ఫ్రూట్స్ అవన్నీ ఫేస్కి పెట్టుకోవడం కన్నా బేసికలీ ఏంటంటే ఇఫ్ యూ కన్జ్యూమ్ యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్ అంటాను. అంటే ఫేస్కి పెట్టుకునేది కూడా 1 or 2 times లైక్ ఎప్పుడైనా అకేషనల్గా ఈజ్ ఫైన్, కానీ మీరు అవన్నీ మీరు కన్జ్యూమ్ చేసినప్పుడు మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కదా అనేది నా ఉద్దేశం. తర్వాత వచ్చేసి మనకి ఈ లైక్ ఈ బయటికి వెళ్ళినప్పుడు కానీ మనకి ఎక్కువ చల్లగాలులు ఉన్నాయి అన్నప్పుడు ప్రొటెక్టివ్ క్లోతింగ్ యూస్ చేసుకోవడము, తర్వాత హెయిర్కి వచ్చేసి క్యాప్ లాంటిది యూస్ చేసుకోవడము, సన్ స్క్రీన్ పక్కాగా అప్లై చేసుకోవడము, ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి హెల్దీ స్కిన్ని. లైక్ బేసికలీ హెల్దీ స్కిన్ అంటే మనకు ఎటువంటి ఇరిటేషన్లు, రెడ్నెస్లు అలాంటివి ఏమీ లేకుండా, పింపుల్స్ లేకుండా క్లీన్ స్కిన్ని మెయింటైన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ మ్యామ్. సో చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న టిప్స్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సీజన్తో సంబంధం లేకుండా స్కిన్ని హెల్దీగా ఉంచుకోవడానికి కరెక్ట్ ఫుడ్ తీసుకోవడం కానీ, ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, అదేవిధంగా మనకి ఏ స్కిన్కి ఎలాంటి లోషన్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ
ఎఫెక్టివ్గా ఉంటాయి అనేవి చూసుకొని వాడడం బెటర్. ఏదైనా ఇరిటేషన్ కానీ లేకపోతే స్కిన్ బర్న్స్ కానీ ఏమైనా వస్తే డాక్టర్స్ని అయితే కంపల్సరీగా సంప్రదించాలని చెప్పేసి చెప్తున్నారు. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. For more videos like this, subscribe Big TV channel.